హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ జాబ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను నాటిక్స్ అని చెప్పేసి ఇది కూడా డ్రైవ్ టు ఎర్న్ అనమాట. సో ఇంతకు ముందర మ్యాప్ మ్యాట్రిక్స్ అని చెప్పాను కదా, అటువంటిదే సేమ్ ఇక్కడ వెవిగల్ తోటి చేసేటప్పుడు మనకి పాయింట్స్ అయితే వస్తాయి. సో ఇది కూడా డీప్ ఇండియన్ అనమాట. మీరు రాగానే ఇక్కడ గూగుల్ అకౌంట్ ఉంది, యాపిల్ ఉంది, డిస్కార్డ్ ఉంది, ఈమెయిల్ ఉంది. సో ఈమెయిల్ మీద నేను చేస్తున్నాను. మీరు ఒకవేళ గూగుల్ అకౌంట్తో కూడా చేసుకోవచ్చు, ఈమెయిల్ తోటి చేసుకోండి. సో ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఈ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఒక అప్పర్ కేస్ పెట్టుకోండి. ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఒక అప్పర్ కేస్ కంపల్సరీగా ఇవ్వండి. ఇక్కడ సైన్ అప్ చేయండి. సైన్ అప్ చేసిన తర్వాత మీకు ఈ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ 3 క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ టు స్టార్ట్ ఆటోమేటిక్గా అది వెరిఫై అవుతుంది. దానికి మనం ఏం చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్కి ఒక కోడ్ వస్తుంది, 5 డిజిట్స్ కోడ్. ఆ కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఈ విధంగా చూపిస్తుంది మీకు సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అయిపోయినట్టు. మీరైతే కోడ్ ఎంటర్ చేయగానే చెక్ యువర్ పర్ఫార్మెన్స్, ఎర్న్ మోర్ విత్ యాక్టివేట్. ఇది ఎర్న్ మోర్ విత్ నిట్రో ఉంది కదా, యాక్టివేట్ చేయండి. మల్టిపుల్ పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి. మిషన్స్ కానీ కంప్లీట్ చేస్తే అందుకు యాక్టివేట్ నిట్రో అని చెప్పి దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడొచ్చు డ్రైవ్ చేస్తే ఏ విధంగా పాయింట్స్ వస్తాయో. ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో అండర్స్టాండ్, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. పర్మిషన్స్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ నావిగేషన్ బేటా అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. సో ఎర్న్ వైల్ నావిగేటింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఎప్పుడైనా జర్నీస్ చేసేటప్పుడు బస్ జర్నీ చేసినా లేకపోతే ట్రైన్ జర్నీ చేసినా ఏది చేసినా ఇక్కడ స్టార్ట్ నావిగేషన్ బేటా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వేర్ వుడ్ యూ లైక్ టు గో అని ఉంది కదా, ఇక్కడ మీరు కరెంట్ పొజిషన్ మీకు ఎట్లా చూపిస్తుంది. ఇక్కడ మీ ప్లేస్ డెస్టినేషన్ ఒకవేళ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ అని ఇలా ఇవ్వండి. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి హైదరాబాద్ కేఫ్ ఇట్లా 32 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి జర్నీ స్టార్ట్ చేసేయండి. సో మీరు ఏ ప్లేస్కి పోతా ఉంటే ఆ ప్లేస్ నేమ్ ఇవ్వండి. ఆటోమేటిక్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో ఈ విధంగా చూపిస్తుంది క్యాలిక్యులేటింగ్ రూట్ అని చెప్పేసి. ఇక్కడ స్టార్ట్ నావిగేషన్ అని ఉంది కదా, ఇది ఆటోమేటిక్గా ఎన్ని కిలోమీటర్స్ అది ఇది ఉంది. స్టార్ట్ నావిగేషన్ బేటా అని చెప్పి ఇది ఇచ్చేసారంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు స్టార్ట్ చేసి ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా జర్నీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే వద్దనుకుంటారో ఇక్కడ ఎండ్ నావిగేషన్ అండ్ ఎర్నింగ్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా చూసుకోండి. ఆ విధంగా చూసేసుకొని మీరు చేసేసుకోండి. సో నేను శాంపిల్ చూపించిన. సో ఆ విధంగా ఇక్కడ మీరు ఈవెంట్స్ డిటెక్టెడ్, ఎన్ని డిస్టెన్స్ పోతే దానికి తగ్గట్టు ఇక్కడ పాయింట్స్ వస్తాయి. సో న్యూ సెషన్ అని చెప్పి మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొకటి వస్తుంది. సో ఆ విధంగా చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.